రాజీవ్, సో ఈ ఇంటి పనోడు శంభు ఇంకా విచారణకు రాలేదేంటి? ఎక్కడున్నాడో విచారించండి. సో హలో చెప్ప, మన గురించి ఇవాళ పత్రికలో వేశారు. పోలీసులు ఎప్పుడైనా మనల్ని పట్టుకోవచ్చు. పారిపో, పోలీసులు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు. అరే నేను ఇలా ఎన్ని రోజులు పారిపోవాలి? ఏదో ఒక రోజు దొరికిపోతాను కదా. సార్, నేను టైలర్ షాప్ వాళ్ళతో మాట్లాడాను. టైలర్ ఏం చెప్తున్నాడంటే ఏ పోలీస్ వ్యక్తి నిషా దగ్గర డైరెక్ట్గా డీల్ చేయరంట. ఇంకా సార్ ఈ ఉదయ్ అతను నిషాతో టచ్లో ఉన్నారంట. ఇద్దరు అప్పుడప్పుడు మీట్ అయ్యారు. నాకు డౌట్ రావడం వల్ల ఇద్దరి మొబైల్ డేటా కూడా చెక్ చేశాను. వీళ్ళ ఇద్దరి లొకేషన్ కూడా ఒకే సమయాన ఒకే చోట్ల కూడా ఉంది. అలాగే ఇంకో విషయం, ఇద్దరి లొకేషన్ ఆ డాక్టర్ క్లినిక్ లొకేషన్ కూడా మ్యాచ్ అవుతుంది సార్. ఏంటి? ఎస్ సార్. అవును సార్, వీళ్ళిద్దరూ నా క్లినిక్ వచ్చారు. వాళ్ళ బిడ్డ DNA టెస్ట్ చేశాను సార్. మీరిద్దరూ భార్యాభర్తలనే చెప్తున్నారు. అప్పుడు ఎందుకని DNA టెస్ట్ చేయాలని చెప్తున్నారు మీరు? మీరు ప్రశ్నలు అడగకుండా ఈ టెస్ట్ చేయలేరా? డాక్టర్, ఈ టెస్ట్ వల్ల బిడ్డకి ఏ ప్రమాదం ఉండదు కదా? లేదు లేదు, డోంట్ వరీ. ఈ టెస్ట్ సీక్రెట్గా ఉంటుంది. ఉదయ్ ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది ఎందుకు ఇక్కడికి రప్పించామని. ఏం చేయకుండా నువ్వే చెప్తావా లేదంటే? ఇదిగో చూడండి. బెయిల్ పేపర్సా? అయితే మీ నేరాన్ని ఒప్పుకుంటున్నారా? నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఎవరు బలవంతం చేయలేదు. నేను జస్ట్ ఇష్టపడ్డాను. నాకు తెలియదు ఎప్పుడు మేమిద్దరం ఇంత దగ్గర అయ్యామో. సరే, మీరు ఎందుకని పెటర్నిటీ టెస్ట్ని తీసుకున్నారు? ఎందుకంటే ఆ బిడ్డ నా బిడ్డ. ఇన్ఫ్యాక్ట్ నేనే కోరుకున్నాను నిషా నాతో ఉండాలి అని. నేను ఉండేదాన్ని సార్, కానీ ఆయన కండిషన్ గున్గున్ని స్వీకరించనున్నారు. తర్వాత నేను నా కూతురు లేకుండా నేను ఉండలేను. అయితే ఆ ఫంక్షన్ అప్పుడు మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళుంటారు, మీ అబ్బాయి ఫంక్షన్కి. రాజీవ్, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను అక్కడ లేను. దీనికోసం నేను ఇప్పుడు కూడా బాధపడుతున్నాను. ఒకవేళ నేను అక్కడ ఉండుంటే నా కొడుకు బతుకుండేవాడు. ఈ కత్తెరలో నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. సార్, నాకేమీ తెలియదు సార్, నేనేమీ చేయలేదు. ఈ సీజర్ ఇంట్లోనే ఉనింది. దీంట్లో కట్ చేసి ఉంటాను తప్ప ఇంకేం చేయలేదు. నేను ఆ చోటుకు కూడా వెళ్ళలేదు. గీత ఇలా అయితే చెప్పదు. అలా తను చెప్పేది నిజమైతే ఒక పని చేయండి. ఇంటి దగ్గరలో ఉన్న ఆటో రిక్షా స్టాండ్స్ అక్కడికి వెళ్ళి విచారించండి. ఆ కల్ప్రిట్ ఎవరైనా సరే కత్తెర్ను ఆ అడవిలో పారేసేకెళ్ళుంటాడు. అంత త్వరగా నడుచుకుంటూ వచ్చుండలేడు. రిక్షాలో గానీ ఆటోలో గానీ స్వారీ చేసే వచ్చుండాలి. విచారించండి. సో అరే, అవసరపడకు, ఆగు. ఇవాళ మనం కొత్తగా ఒకటి నేర్చుకుందాం. ఏమి జరిగిందో దాన్ని మర్చిపో. మన ఈ సీక్రెట్ని ఎవ్వరూ కనిపెట్టలేరు. అంకిత, ఉదయం మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత నీచంగా ఉంటారని అనుకోలేదు. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా చెప్పు. శంభో, వాడిని లేపే. మీరు ఏమంటున్నారు సార్? నేనెలా? నేనేం చెప్పానో నువ్వు వచ్చేయి.
తీసుకో, మిగతాది పని పూర్తయిన తర్వాత చేసేయి. రే రోజుల చిన్న బిడ్డని చంపమని ఉదయ్ చెప్పాడా? కాదు కాదు సార్, బిడ్డని కాదు, గున్గున్ని. ఏంటి? అవును సార్, గున్గున్ చంపడానికి నేనే సార్ శంభుకి డబ్బులు ఇచ్చాను. ఆ గున్గున్ వల్లే నిషా నా దగ్గరికి రానని చెప్పేసింది. నేను తనకి ఎంతో చెప్పాను, కానీ తను ఒప్పుకోలేదు. ఏం చేయమంటారు? అందుకే నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల నువ్వు నీ బిడ్డని చంపావా? లే సార్, వాడు నా కొడుకు, నేనెందుకు చంపుతాను? మరి అనామికాని ఆవిడెందుకు చంపావు? అనామిక ఎవరు? అంకిత. ఇతనే కదా? అవునయ్యా, ఇతనే ఆ మనిషి. సార్ వీడు చెప్పేది అబద్ధం. అబద్ధం సార్. సార్ నేను ఎవరిని హత్య చేయలేదు. అనామిక ఎవరో కూడా నాకు తెలియదు సార్. మన డిపార్ట్మెంట్ వ్యక్తి అన్న పేరుతో కొంచెం కూడా దయ చూపకూడదు. ఇతన్ని విచారించే విధంగా విచారించండి. సార్, ఆటో మనిషి ఎవడో తెలిసిపోయింది. వీళ్ళల్లో ఆ లేడీ ఎవరో చెప్పు. ఆ రోజు నీ ఆటో రిక్షాలో వచ్చింది. ఈవిడే సార్. అవును సార్, ఈవిడే ఆ లేడీ. సార్ ఇక్కడ చూడండి, ఇందులో బ్లడ్ ఉంది. సార్, స్టోర్ రూమ్లో గున్గున్ డ్రెస్ మాకు దొరికి. వెళదామా నిషా మేడం పోలీస్ స్టేషన్కి? కత్తిని విసరడానికి వెళ్ళింది మీరేగా? మీ బిడ్డనే మీరు చంపుకున్నారా? నేను నా బిడ్డని చంపలేదు సార్. అబద్ధాలు చెప్పడం ఆపండి. మా దగ్గర ఐ విట్నెస్ ఉంది. ఆ రిక్షావాడు మిమ్మల్ని తీసుకెళ్ళినోడు మళ్ళీ తీసుకొచ్చి వదిలాడు. ఈ లేడీ సార్. చెప్పండి. అవును, నేను వెళ్ళాను, కానీ నేను కత్తిని విసరడానికి వెళ్ళాను. నేను బిడ్డని చంపలేదు. మరి బిడ్డను చంపింది ఎవరు? చెప్పండి. బిడ్డని గున్గునే చంపింది. ఏంటి? గున్గున్నా? కానీ ఎందుకు? ఎందుకంటే గున్గున్ బిడ్డ మీద అసూయ పడింది. నాకు బిడ్డ మీద ప్రేమ ఎక్కువ, తన మీద లేదనుకుంది. తన నడవడికలో మార్పు ఉంది. మమ్మీ, తమ్ముడికి ఏమైందో చూడండి. గున్గున్, గున్గున్, నువ్వేం చేసావు? నువ్వు బిడ్డను చంపేశావు. నువ్వు నీ తమ్ముడిని చంపేశావు గున్గున్. నాకు తలరాత ఇద్దరు బిడ్డల్ని పోగొట్టుకోవాలా అనుకుని గున్గున్ కోసం నేను అబద్ధం చెప్పాను. ఇలా చూడు గున్గున్, భయపడకు. ఏం జరిగిందో చెప్పు. చెప్పు తల్లి, భయపడకు. సార్, ఆ అమ్మాయి చాలా భయపడిపోయింది. కాస్త టైం ఇవ్వండి. తను నార్మల్ అయ్యాక నేను తనతో మాట్లాడతాను. సరే, మీరు తనతోనే ఉండండి. అలాగే రామ్మా. సార్, ఆ. నమన్ గురించి ఒక క్లూ దొరికింది. కీతాపూర్లో పాతింట్లో ఉన్నాడు. రండి త్వరగా.
రేయ్ మేలుకో, కళ్ళు తెరువు. చెప్పు, నువ్వు నిషాన్ రేప్ చేసావు కదా, వాళ్ళ బిడ్డను చంపేశావా? చెప్పు. నేనేది చేయలేదు సార్. మరి ఎవరు చేశారు? నాతో ఫోర్స్ చేసింది సార్. పెళ్లి చేసుకుందామా? పెళ్ళియా? ఎందుకు? అరే, లవ్ చేస్తున్నావు కదా, ఇప్పుడు మన ఇద్దరి మధ్య చాలా విషయాలు జరిగాయి, మరి పెళ్లి చేసుకోవాలి కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు బుద్ధి లేదా? ఈ పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ విషయం అన్నిటికీ నేను రెడీగా లేను. నేను అలాంటి పరిస్థితిలో ఇరుక్కున్నాను. అక్కడి నుంచి బయటికి రావడం చాలా కష్టంగా ఉండేది సార్. లోపలికి రా. సుధీర్, ఏంటిదంతా? అమ్మా, నేను పెళ్లి చేసుకున్నాను. ఎవర్రా ఈ అమ్మాయి? చెప్పా పెట్టకుండా హఠాత్తుగా తీసుకొచ్చావు. నిషా నా అన్నయ్యని పెళ్లి చేసుకుని వచ్చేసింది, కానీ తను నన్ను వదలట్లేదు. అందుకే నేను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ తీసుకుని అక్కడ వెళ్ళిపోయాను. అయినా పోయిన సంవత్సరం నేను ఇంటికి వచ్చినప్పుడు నిషా. ఐ లవ్ యూ నమన్. ఏం చేస్తున్నావు నిషా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంకా ఎవరూ లేరు, టెన్షన్ పడుకో. ఎవరికి ఏం తెలీదు. నిషా, నువ్వు నా అన్నయ్య పెళ్ళాం, అర్థం చేసుకో. అవును, నేను నీ అన్న భార్యని, కానీ నేను నిన్ను ప్రేమించాను, నీ కోసం ఇక్కడికి వచ్చాను. నేను చెప్పింది అర్థమైందా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? దూరం పో. నా రూమ్ నుంచి ఇప్పుడే బయటికెళ్ళు. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను రా. నిన్ను ఊరికే వదిలిపెట్టను రా. నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఎంత ధైర్యం ఉంటే నా మీద చేసుకుంటావు? నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? వదలు. నిన్ను నాశనం చేస్తాను, దీనికి పనికి రాకుండా చేస్తాను. నిన్ను నేను బతకనివ్వను రా. నిన్ను బతకనివ్వను. నువ్వేం చేస్తున్నావు? వదిలిపెట్టను రా. నన్ను వదులు. నా మీద వదలమంటున్నాను కదా. వదులు. కాపాడండి, కాపాడండి. నేను చెప్పేది విను. నన్ను కాపాడండి, 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 కాపాడండి. నువ్వేం చేస్తున్నావు? అసలు నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? రేయ్. నువ్వు చెప్పింది అబద్ధమే కదా, మరెందుకు పారిపోయావు? సార్, ఎందుకంటే తను నా మీద నింద వేసిన, అందుకే ఓడిపోయాను సార్. వీడిలా అడిగితే చెప్పడు, వీని బాగా ఉతికారేయండి. సార్ ప్లీజ్ సార్, నేనేది చేయలేదు సార్. నేను చెప్పేది వినండి సార్. అలాగే సార్. హా, అనామిక కేసులో టెక్నికల్ టీంకి ఇంపార్టెంట్ ఛాన్స్ దొరికాయి. అనామిక ఎవరితో చాట్ చేశారు. ఆ ఐడి యొక్క ఐపీ అడ్రస్ నిషా ఇంట్లో లొకేట్ అయి ఉంది. అనామికకి నిషాకి ఏం కనెక్షన్ ఉంటుంది? అలాగే ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ సార్. ఏంటి? అవును సార్, అనామిక నా ఫ్రెండ్. నేనే తనతో చాటింగ్ చేయమని తనకి నేనే చెప్పాను. నమన్ లాగా. నమన్ అన్న ఈయన నేరస్తుడు కాదని నాకు తెలుసు. నేను నీ రికార్డ్స్ని చెక్ చేశాను. నువ్వు డిపార్ట్మెంట్లో ఇల్లీగల్గా అనామిక ఐపీ అడ్రస్లో వాళ్ళ ఇంటి అడ్రస్ తీసావు. ఎందుకు? సార్, నేను అక్కడికి నమ్మని చంపడానికి వెళ్ళాను, కానీ అక్కడ నాకు అనామిక కనిపించినప్పుడు నేను భయపడిపోయాను. సరే తమ్ముడు, సరే తమ్ముడు. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు, భయపడకు. వెళ్ళాలి. నేను ఇప్పుడే అమ్మ ఇప్పుడు వచ్చేస్తుందమ్మా, భయపడకమ్మా, భయపడకు. ఇదిగో ఈ డాల్తో ఆడుకో. నాకు ఇదొద్దు. నాకు నువ్వు మాట్లాడే బొమ్మ కావాలి. నాకు మాట్లాడే బొమ్మ కావాలి. మాట్లాడే బొమ్మ తీసుకొస్తాను, కాసేపు ఆడుకో. స్టోర్ రూమ్ లోనా? తీసుకొస్తాను. సైలెంట్ గా ఉండి తీసుకొస్తాను. ఇప్పుడు నిదానంగా చెప్పు, భయం లేకుండా. ఏం జరిగింది? తమ్ముడు నా డ్రెస్ ని పాడు చేశాడు. హాయ్, నేనే నీ సిస్టర్.
గున్గున్ నువ్వెంత క్యూట్గా ఉన్నావు నా చిట్టి తమ్ముడు. హే చీ, నువ్వేం చేసావు? ఆ తర్వాత ఏం జరిగింది? నేను నా డాల్ తీసుకొని స్టోర్ రూమ్ వెళ్ళాను. అక్కడ నా తమ్ముడిని చూశాను. తమ్ముడు, తమ్ముడు నీకేమైంది? తమ్ముడు, ఇదంతా రక్తంగా ఉంది. లేదు లేదు, నేనేం చేయలేదు, నేనేం చేయలేదు. ఆ టీచర్ ఆయన నాతో చెప్పారు, నువ్వెవరితోనైనా చెప్పావంటే నీతో తప్పుగా నడుచుకుంటానని చెప్పారు. అప్పుడు నేను అతను చెప్పింది వెళ్ళలేదు. తర్వాత అతను నన్ను భయపడకు, భయపడకు, ఏం కాదు, ఏం లేదు. చెప్పు చెప్పు సార్ సార్ చెప్పు చెప్పు. చెప్తాను సార్. సార్ నేను చూశాను సార్, గున్గున్ చేతిలో రక్తం, కత్తిరి కూడా ఉంది సార్. తర్వాత ఆ చనిపోయిన బిడ్డ కూడా పక్కనే ఉంది సార్. తర్వాత నేను ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని గున్గున్ని బ్లాక్మెయిల్ చేసి తనని వాడుకుందాం అనుకున్నాను సార్. అంతేనండి, నేను ఇంకా ఎవరిని చంపలేదండి. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, వీడి తోలు తీయండి. సార్ నన్ను క్షమించు బాబు. ఈ జన్మకి నేను నీకు మంచి తల్లిగా ఉండలేకపోతున్నాను. అందువల్ల నువ్వు బతకూడదు. అలాగే నీ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి స్టోర్ రూమ్లో. అలాగే నీ చాట్స్ నమన్తో. ఈ బిడ్డే మన మధ్య ఉన్న ప్రాబ్లం. ఈ బిడ్డ కథను శాశ్వతంగా ముగిస్తాను. ఈ చాట్స్ నువ్వు నమన్తో చేశావు. ఇప్పుడు చెప్పు. నేను నమన్ని ఎంతగానో ప్రేమించాను. అతనికి నేనంటే ఇష్టమే. కానీ అతన్ని పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు నీకేదైనా బుర్ర చెడిపోయిందా? సడన్ గా పెళ్లి గురించి ఎందుకు చెప్తున్నావు? ఈ విషయం అన్నిటికీ నేను రెడీగా లేను. నేను నమన్ లేకుండా బతకలేను. అందుకే అతను అన్నయ్యని సుధీర్ని పెళ్లి చేసుకున్నాను. కానీ నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. తను లీవ్లో తిరిగి వచ్చినప్పుడు నిషా, నువ్వు నా అన్నయ్య పెళ్ళాం, అర్థమైందా? అవును, నీ అన్న భార్యని. కానీ నేను నిన్ను ప్రేమించాను. అందుకే ఈ రూమ్ నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో. మళ్ళీ అతను నన్ను అవాయిడ్ చేశాడు. అది తట్టుకోలేకపోయాను. నాకు తన మీద కోపం వచ్చింది. అందుకే నన్ను రేప్ చేశాడని అతని మీద నింద మోపాను. ఆ తర్వాత అతను పారిపోయాడు. నమన్ నన్ను వదిలేసి వెళ్ళడం నాకు బాధ అనిపించింది. కానీ అతని మీద నాకు చాలా కోపం వచ్చింది. తర్వాత నాకు నీలిమ మీద కూడా కోపం ఉంది. ఇంట్లో అందరూ తన మీద ప్రేమ చూపించారు. ఎవ్వరూ నాతో మాట్లాడలేదు. అందుకే తనని ఇరికించడానికి కత్తెర విసరడానికి వెళ్ళినప్పుడు తన ఫోన్ని విసిరేశాను. నమన్ని వెతకడం కోసం నేను ఉదయ్కి దగ్గరయ్యాను. కానీ అతను నన్ను వదిలిపెట్టలేదు. తర్వాత వీటికి మధ్య నేను తన బిడ్డకి తల్లినయ్యాను. దీని మధ్యలో నమన్ నాతో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. నాకేమనిపించిందంటే నా జీవితంలోకి అతను మళ్ళీ వస్తాడని. నాకు తెలుసు ఈ బిడ్డ ఈ లోకంలో ఉన్నంత వరకు నమన్ నన్ను వదిలిపెట్టడని. నన్ను క్షమించు బాబు. ఈ జన్మలో నేను నీకు ఒక మంచి తల్లిగా ఉండలేకపోతున్నాను. కానీ ఈ జన్మలో నాకు నమన్ కావాలి. అందువల్ల నువ్వు బతకూడదు. కానీ హఠాత్తుగా నమన్ నాతో చాట్ చేయడం ఆపేశాడు. తర్వాత పొరపాటున నేను నమన్ గురించి ఉదయ్తో చెప్పాను. ఉదయ్ నాతో ఏమన్నాడంటే నమన్ని కనిపెట్టి అతన్ని చంపేస్తానన్నాడు. నువ్వు నమన్తో కాదు, అనామికతోనే చాట్ చేస్తూ ఉన్నావు. అనామిక కిరణ్కి బెస్ట్ ఫ్రెండ్.
కిరణ్ అనామిక ద్వారా నీ గురించిన నిజాలన్నీ బయట పెట్టాలనుకుంది. అనామిక నమన్లా నీతో చాట్ చేసింది. అప్పుడిలా చెప్పింది, అన్నిటినీ వదిలేసి నువ్వు నాతో పాటు వచ్చావంటే నిన్ను అంగీకరిస్తానంది. నువ్వు ప్రేమ కోసం అన్ని చోట్ల తడబడిపోయావు, కానీ ఒక విషయాన్ని మర్చిపోయావు. నీ కొడుకు, నీ కూతురు నీ నిజమైన ప్రేమని. వాళ్లకు నువ్వు చాలా పాపాలు చేశావు. నిన్ను చూస్తుంటే సిగ్గుగా ఉంది.